ఇది ఖచ్చితంగా ఒక పెద్ద అవినీతి కుంభకోణమే. ఎందుకంటే ఈ ప్రభుత్వం వ్యవహరించిన తీరు 53,000 కోట్లకు పైచిలుకు ధనాన్ని పర్సనల్ డిపాజిట్ అకౌంట్స్లో వేయటం కానివ్వండి, పెద్ద సంఖ్యలో దాదాపుగా 58,000 అకౌంట్లని పర్సనల్ డిపాజిట్ అకౌంట్స్ కింద రాష్ట్ర వ్యాప్తంగా ఓపెన్ చేయటం కానివ్వండి, ఇది దేశంలో మరే రాష్ట్రంలో లేని రీతిలో ఒక పెద్ద అవినీతి కుంభకోణం ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ఇది ఖచ్చితంగా ఒక పెద్ద కుంభకోణమే. ఎందుకంటే మొదటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో సమాధానం చెప్పటానికి ఇష్టపడలేదు, బెరుకు చూపిస్తోంది, భయపడుతోంది. కేవలం పర్సనల్ డిపాజిట్ అకౌంట్ స్కామ్ని, కుంభకోణాన్ని నా పైన ఏదో పర్సనల్గా కామెంట్స్ చేసి తప్పించుకోవచ్చు అని మీరు భ్రమపడుతున్న ఒక కోణం కనిపిస్తోంది. మీరు సిఏజీ నుంచి తప్పించుకోవటానికి ప్రయత్నించారు. సిఏజీ రిపోర్ట్లో మీరు చేసినటువంటి కుంభకోణం, ఘాతుకం గురించి దానిలో స్పష్టంగా ప్రస్తావించడం జరిగింది. ఆ రిపోర్ట్లో ఉన్నటువంటి విషయాల్ని కనుక చూస్తే ఎవరికైనా షాక్ తినక తప్పదు. ఇది సిఏజీ ఎలాగైతే కుంభకోణాల్ని 2G స్కామ్ని, కోల్ స్కామ్ని, కామన్వెల్త్ గేమ్స్ స్కామ్ని ఎలాగైతే 2G బయట పెట్టిందో అదే రీతిలో తెలుగుదేశ కుంభకోణాన్ని, తెలుగుదేశం పార్టీ కుంభకోణాన్ని, 53,000 కోట్ల కుంభకోణాన్ని కూడా ఒక నిబద్ధతతో బయట పెట్టినటువంటి సంస్థ సిఏజీ. దీనిలో ఉన్నటువంటి విషయాలను నేను నిన్న ప్రస్తావిస్తే ఇది పబ్లిక్ డాక్యుమెంట్, అది నేను నిన్నే చెప్పాను, అందరికీ అవైలబిలిటీగా ఉన్న రిపోర్ట్ అని చెప్పాను. దానిలో ఉన్న కొన్ని విషయాలని ప్రస్తావించాను. వాటికి వేటికి సమాధానం చెప్పకుండా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి మాట్లాడేవారు కేవలం ఒక అవినీతి దొంగల్లాగా మీరు మాట్లాడుతున్నారు తప్పితే అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేదు. మీ అవినీతి దొంగతనం బయటపడ్డాయని, బట్టబయలవుతున్నాయని నిస్పృహ చెంది, నిరాశ చెంది నా పైన ఏదో వ్యక్తిగత విమర్శలు చేయడానికి మీరు ప్రయత్నించారు. అది పెద్ద విషయం కాదు. నేను అడిగిన ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాలి, రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. చెప్పకపోతే ప్రజల్లోనే తీవ్ర పరిణామాలు దీని నుంచి ఎదుర్కోవాలి. ఎందుకంటే ప్రజలు అవినీతిని, అందులో ఇంత దారుణంగా నిలువు దోపిడీ చేసిన మీ ప్రభుత్వాన్ని ఏమాత్రం ప్రజలు సహించరు. కానీ ఆ ఇరిగేషన్స్ చేయటంలో ఆయన అవగాహన ఎంతవరకు ఉంది పబ్లిక్ ఫైనాన్సెస్ పైన అనేది క్లియర్గా అర్థమైపోయింది. ఎందుకంటే సబ్జెక్టు మొత్తం తెలిసిన వారికైనా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, అస్సలు సబ్జెక్టు తెలియని వారికైనా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. మిడిమిడి జ్ఞానం ఉండి బుడబొక్కలాడిలాగా కాస్తో కూస్తో అర్థం చేసుకుని మాట్లాడే వ్యక్తులకి మాత్రం చెప్పటం చాలా కష్టం అని చెప్పేసి నిన్నే అర్థమైపోయింది. జీవీఎల్ అంటేనే ఒక గోబెల్స్, వైరస్, లయర్ అనేసి ఇవాళ ప్రజలు నమ్ముతున్నారు. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఆయన చేసే మాటలు అట్లా ఉన్నాయి. ఇప్పుడు ఆయన చెప్పిన పీడీ అకౌంట్కే వద్దాం. పీడీ అకౌంట్ అంటే ఏదో కార్యకర్తల పేరు పైన ఓపెన్ చేసినట్టు, పర్సనల్ డిపాజిట్ అకౌంట్ అన్నట్టు ఆయన మాట్లాడారు. ఆయనకి ఏమాత్రం అవగాహన లేదన్నమాట పబ్లిక్ ఫైనాన్సెస్ పైన, శూన్యం ఆయన నాలెడ్జ్. సారీ టు సే, ఒక రాజ్యసభ మెంబర్ అయ్యుండనమాట అంత ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ తోటి నిన్న మాట్లాడారు అంటేనే ఏమనుకోవాలని చెప్పేసి ఆంధ్రుడని చెప్పుకోవటానికే చీదరాస్తోంది, చిరాకు పడుతుంది అనమాట ఆయన్ని. అందుకే ఢిల్లీ ఆధార్ కార్డు తోటి ఉత్తరప్రదేశ్ నుంచి ఆయన ఎలక్ట్ అయ్యాడు. కానీ దమ్ము ధైర్యం ఉంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఒక వార్డు మెంబర్ అన్న అయితే బాగుంటుంది. అయితే స్ట్రైట్ అవే ఇవాళ పీడీ అకౌంట్కి వద్దాం. పర్సనల్ డిపాజిట్ అకౌంట్ అనేది అకౌంటింగ్ పార్లెన్స్లో ఇదేదో ఒక రాష్ట్రం సొంతంగా చేయటం అట్లని కాదు. పర్సనల్ డిపాజిట్ అకౌంట్ మే బి అథరైజ్డ్ టు బి ఓపెన్డ్ ఓన్లీ విత్ ద స్పెషల్ పర్మిషన్ ఆఫ్ ద కన్సర్న్డ్ మినిస్ట్రీ అండ్ డిపార్ట్మెంట్
అంటే ఎవరు పడితే వాళ్ళు ఓపెన్ చేసుకుని ప్రభుత్వ నిధులు ఆ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఇవి కూడా కుదరవు. దీనికి కంప్లీట్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి. కంప్లీట్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండి ఒక పీడీ అకౌంట్ వ్యవస్థ నడుస్తూ ఉంటే అందులో ఏదో నిధులు మురిగిపోతున్నాయి, రాష్ట్రం అప్పులు చేస్తుంది అని. పీడీ అకౌంట్ అంటే అందులో నిధులు ఉంటాయి అని కూడా కాదు. ఇది క్లియర్లీ అర్థం చేసుకోవాల్సింది. ఎందుకంటే ట్రెజరీలో బ్యాంక్ అకౌంట్లో ఉంటుంది, కానీ ఆ బ్యాంక్ అకౌంట్ నుంచి తిరిగి కన్సర్న్డ్ డిపార్ట్మెంట్ ఆర్ ఆఫీసర్ అకౌంట్కి అవసరమైనప్పుడే ట్రాన్స్ఫర్ అవుతుంది. అప్పటి వరకు ట్రాన్స్ఫర్ కాదు. కాబట్టి నిజంగా పీడీ అకౌంట్లో 20,000 కోట్లు పై చిలుకుంటే రాష్ట్రం ఎందుకు అప్పు చేస్తుందండి? ఆ పీడీ అకౌంట్లో డబ్బులన్నీ తిరిగి ఖాతాలోకి వేసుకుని చేసుకోదా? ఆ మాత్రం కూడా ఆయనకు అర్థం కాదు, ఆ మాత్రం కూడా అవగాహన లేదు. అవగాహన లేకుండా ఎక్కడ లేని ఎలిగేషన్స్ చేస్తాడంటే ఆయన మూర్ఖత్వానికి నిదర్శనం అని చెప్పేసి అని అంటుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.